ప్యారడైజ్ గుమ్మడికాయ, రోమియో కొబ్బరికాయ రెండూ ఒకేసారి. నాని డేట్స్ కోసం డైరెక్టర్ల పోరాటం తప్పట్లేదుగా. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నిజమే, న్యాచురల్ స్టార్ ఒకే లుక్తో 2-3 సినిమాలు ఒకేసారి తీసేవాడు. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. ఇంతకీ నాని లైనప్స్ అప్డేట్స్ ఏంటి? వెళ్ళు. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు కేవలం కథలను మాత్రమే కాదు, తన లుక్స్ను కూడా పూర్తి స్థాయిలో మార్చేస్తూ పాన్ ఇండియా రేంజ్లో అదరగొడుతున్నారు. అయితే ఇదే ఇప్పుడు నాని నెక్స్ట్ సినిమాల షూటింగ్ షెడ్యూల్స్పై ప్రభావం చూపుతుంది. ప్రజెంట్ నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్నటువంటి ది ప్యారడైజ్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చి నుంచి ఆగస్టుకు వాయిదా పడడంతో చెప్పిన టైంకి సినిమా వస్తుందా లేదా అన్న సందేహాలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాయి. కానీ హీరోయిన్ ఖైదూ లోహర్ బర్త్డే పోస్టర్లో ఆగస్టు 21వ తేదీని మరోసారి మేకర్స్ నొక్కి చెప్పారు. ఇక ఈ సినిమా కోసం నాని తన జుట్టు గడ్డాన్ని బాగా పెంచేశారు. ఆ లుక్ పూర్తిగా కాకుండానే మరో సినిమా సెట్స్లోకి వెళ్ళడం అసాధ్యం. మరోవైపు సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో నాని చేపట్టినటువంటి బ్లడీ రోమియో స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ అయిపోయింది. కాస్టింగ్ కూడా పేపర్ మీద రెడీగా ఉన్నప్పటికీ నాని ప్యారడైజ్ నుంచి ఫ్రీ అయితేనే ఇతర ఆర్టిస్టుల కాల్ షీట్స్ తీసుకోవడానికి వీలవుతుంది. బ్లడీ రోమియో ఒక గ్యాంగ్స్టర్ డ్రామాగా రావడంతో ఇందులో నాని లుక్ పూర్తిగా డిఫరెంట్గా ఉండబోతుందట. మార్చి నుంచి ఆగస్టుకి రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్నటువంటి నానిది ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్కే విడుదలవుతుందా లేదా అనేటువంటి అనుమానాలు ఇండస్ట్రీలో ఇప్పుడు కొనసాగుతున్నాయి. నిన్న లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి హీరోయిన్ ఖైదూ లోహర్ బర్త్డే పోస్టర్లో మరోసారి డేట్ని స్పష్టంగా మెన్షన్ చేశారు మేకర్స్. కానీ కేవలం వీటిని బట్టే మాట మీద ఉంటారన్న గ్యారంటీ అయితే లేదు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 21 వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ఇప్పటికైతే ఎలాంటి మార్పు లేదని క్లారిటీ వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వచ్చు. అలాని కన్ఫామ్గా చెప్పలేనటువంటి పరిస్థితి కూడా గమనించాలి. మళ్ళీ ఏ మాత్రం లేట్ అయినా దాని ప్రభావం నేరుగా బ్లడీ రోమియో మీద పడుతుంది. ఎందుకంటే డైరెక్టర్ సుజిత్ ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఉన్నారు. కాస్టింగ్ కూడా పేపర్ మీద రెడీగా ఉంది. కానీ నాని డేట్స్ అందుబాటులోకి వస్తేనే ఇతర ఆర్టిస్టుల కాల్ షీట్స్ తీసుకోవడానికి కుదురుతుంది, లేదంటే వృధా అయిపోతాయి. ప్యారడైజ్ కోసం జుట్టు గడ్డం బాగా పెంచేసినటువంటి నాని వాటిని ఇప్పట్లో తీసేలేడు. బ్లడీ రోమియో గ్యాంగ్స్టర్ డ్రామా కాబట్టి దాని లుక్ పూర్తి డిఫరెంట్గా ఉంటుంది. శ్రీకాంత్ ఓదెల గుమ్మడికాయ కొట్టేసి పంపిస్తే కానీ సుజిత్ కొబ్బరికాయ కొట్టలేని పరిస్థితి. గతంలో అయితే నానికి సమస్య లేదు. ఒకే లుక్తో ఒకే టైంలో 2-3 సినిమాలు చేసేవాడు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సబ్జెక్టులతో అలా కుదరడం లేదు. మేకోవర్ ప్రతిదానికి వేర్వేరుగా విభిన్నంగా ఉంటున్నాయి. ఒకేసారి వచ్చి క్లాష్కు సిద్ధపడాలని ముందు అనుకున్నటువంటి పెద్ది అండ్ ప్యారడైజ్ రెండూ ఒకే సమస్యను ఎదుర్కొంటూ ఉండటం విచిత్రం. నిర్మాణం, పాటల షూటింగ్, రాజీ లేనటువంటి డైరెక్టర్ల మొండిగట్టం లాంటి కారణాల వల్ల ఫ్యాన్స్ ట్రేడ్ కోరుకున్నటువంటి డేట్లకు ఇవి రాలేకపోతున్నాయి. నాని ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నాడు. ఇప్పటిదాకా అందని ద్రాక్షలో ఊరిస్తున్నటువంటి హిందీ మార్కెట్ దీని దెబ్బతో ఎక్కడికో తీసుకెళ్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ నాని కూడా. ఇకపోతే ఫ్యాన్స్ నమ్మకం కూడా అదే. కాబట్టి శ్రీకాంత్ ఓదెల సినిమాకు గుమ్మడికాయ కొట్టే వరకు సుజిత్ సినిమా కొబ్బరికాయ కొట్టలేదన్నమాట. ఒకప్పుడు నాని ఒకే లుక్లో 2-3 సినిమాలు చేసేవారన్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడు సబ్జెక్ట్స్ డిమాండ్స్ మేరకు ఒక్కో సినిమాకు ఒక్కొక్క మేకోవర్ డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అవసరం పడుతుంది. సో ప్యారడైజ్ షూటింగ్ ఎంత త్వరగా పూర్తయితే బ్లడీ రోమియో అంత ఫాస్ట్గా పట్టాలెక్కుతుంది. దీన్ని బట్టి చూస్తే డెఫినెట్గా నాని డేట్స్ కోసం ఈజీగా డైరెక్టర్ల పోరాటం మాత్రం తప్పడం లేదనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఇంత మునుపు నాని వరుస సినిమాలు చేస్తున్నటువంటి దీని రీజన్ కూడా అదే. ఎందుకంటే నాని 25th ఫిల్మ్ ఏదైతే ఉందో ఆ సినిమాలు చాలా ఈజీగా ఆ మార్క్ని చాలా ఈజీగా టచ్ చేశాడు. ఎందుకంటే ఒకే లుక్లో 2-3 సినిమాలు చేసేవాడు. ఇన్ఫ్యాక్ట్ సంవత్సరంలో ఈజీగా ఒక 3 సినిమాలు మాత్రం రిలీజ్ అయ్యాయి. బట్ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎందుకంటే నాని స్థాయి కూడా పాన్ ఇండియా రేంజ్లో పెరిగిపోవడం, దాని తర్వాత సబ్జెక్ట్స్ వేరే రావడం, అండ్ దాని తర్వాత లుక్స్ ఎస్పెషల్లీ కంప్లీట్గా ఆ స్టోరీకి పక్కాగా డిమాండ్ చేయడంతో దీంట్లో ఇక చేసేదేం లేక ఒక్కొక్క సినిమాకి ఇప్పుడు రొటీన్గా వేరే హీరోలు ఎవరైతే ఎలాంటి ఫార్మేట్ ఫాలో అవుతున్నారో నాని కూడా అలాంటి ఫార్మేటే ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చి పడింది. లేటెస్ట్గా ఇప్పుడు ప్యారడైజ్ లుక్ చూసుకుంటే కంప్లీట్గా జడల్ అనేటువంటి క్యారెక్టర్ చేస్తున్నారు. దాంట్లో నాని గెటప్ అందరికీ తెలిసిందే, గడ్డము అండ్ జడలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇక రోమియో లుక్ చూసుకున్నట్లయితే అదొక గ్యాంగ్స్టర్ డ్రామా. సో రెండింటిని ఒకేసారి షూటింగ్ చేయాలంటే ఈజీగా అయితే ఉండదు. సో అందుకోసమనే ఇప్పుడు ఒక ప్రతి సినిమాకి, ప్రతి సబ్జెక్ట్కి ప్రతి ఒక్క మేకోవర్ అవసరం. కాబట్టి ఇలా కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవమే. బట్ ఇన్ని రోజులకు ముందుకు ఏదైతే గతంలో ఒకే టైంలో ఎన్ని సినిమాలు చేసినటువంటి నాని ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఉండదని. సో డెఫినెట్గా ఏదైతే ఒక సినిమాకు అది కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకొక సినిమాకు కమిట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు వచ్చాయి. సో అందుకోసమనే అక్కడ శ్రీకాంత్ ఓదెల గుమ్మడికాయ కొట్టి పంపిస్తేనే ఇక్కడ
ఉన్నటువంటి సుజిత్ కొబ్బరికాయ కొట్టేటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వేరే ఆర్టిస్టుల డేట్స్ తీసుకున్నా కానీ, వేరే టెక్నీషియన్ డేట్స్ తీసుకున్నా కానీ, ఇవన్నీ తీసుకొని పెట్టుకుంటే మళ్ళీ నాని డేట్స్ దొరకకపోతే మాత్రం డెఫినెట్గా చాలా లాస్ చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమస్యకు మాత్రం కొంచెం ఇబ్బంది తలెత్తుతున్నట్లు తెలుస్తుంది. బట్ ఇవన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని ఆగస్ట్ 21 వరకు మాత్రం ఆబ్వియస్గా ఈ సినిమాని ఒక రేంజ్లో అయితే సినిమాని తీసుకురావాలని చాలా క్లియర్గా మేకర్స్ మాత్రం ప్లాన్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఇన్ కేస్ ఇటు బ్లడీ రోమియో అండ్ దాని తర్వాత ప్యారడైజ్ అండ్ దాని తర్వాత రకరకాలైనటువంటి సబ్జెక్ట్స్ వివేక్ ఆత్రేయతో కూడా ఒకటి ఫిక్స్ అయిందన్న కామెంట్స్ వస్తున్నాయి. సో వీటన్నిటిలో మాత్రం డెఫినెట్గా నాని కొంచెం స్పీడ్ పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎలా కొట్టుకున్నా కానీ ఇప్పుడు ప్రభాస్ కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్సే ఫేస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సినిమాలు చేయడానికి చాలా రెడీగా ఉన్నా కానీ అక్కడ డైరెక్టర్స్ అండ్ మేక్ ఓవర్ ఆ దృష్ట్యా కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ నాని చేయడానికి రెడీగా ఉన్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఆబ్వియస్గా సేమ్ టైం ఏంటంటే కొంచెం టైం మాత్రం ఈజీగా పట్టేటువంటి ఛాన్సెస్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మరి జడల్ ఆర్ రోమియో అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్లో మీరు ఏ సినిమా కోసం, నాని సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.